నగిపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయ్యేగాక నాకేటి నెరుపు అని చెప్పేసి ఒక సామెత ఉంది. చేసిన ఎదవ పనులు ఎన్నైనా చేస్తా, మీ ఇష్టం వచ్చినట్టు నవ్విపోండి, నాకు సిగ్గు జ్ఞానం లజ్జ ఇలాంటివి ఏమి ఉండవు అనేటటువంటిది నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ సామెతకు అర్థం. ఈ అర్థానికి నిలువెత్తు ప్రతిరూపం ఎవరైతే ఉన్నారో మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సంవత్సరం క్రితము వెస్ట్ బెంగాల్ లో జరిగినటువంటి ఒక సంఘటన పత్రికల పతాక శీర్షికను ఎక్కడమే కాకుండా అలాగే మీడియా మొత్తాన్ని కూడా ఒక కుదుపు కుదిపేసింది. వాస్తవాలు చెప్పాలంటే ఆ సంఘటన జరిగిన తరువాత మాట్లాడినటువంటి నాకు, అలాగే ఆ సంఘటనని చూసినటువంటి చాలా మంది మహిళలు పానిక్కి గురైనటువంటి సంఘటన అది. ప్రతి ఒక్క ఆడపిల్లని చదువు పేరుతోటో ఉద్యోగం పేరుతోటో బయటికి పంపించినటువంటి ప్రతి తల్లి కూడా పానిక్ అయింది, డిప్రెషన్కి లోనైంది. దాని నుంచి చాలా మంది చాలా విధాలుగా యాంగ్జైటీ డిజార్డర్స్ కి గురైనటువంటి సంఘటన అది. ఇప్పటి వరకు కూడా చాలా మంది కోలుకోలేదు. ఇంకా ఆ సంఘటనలో ఆ కేసులో నేను చాలా చూశాను. అటువంటిది దాన్ని మరిచిపోక ముందే అలాంటి సంఘటనే మరి ఒకటి అదే వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్లో జరగడము అనేటటువంటిది సిగ్గుచేటు. ఇలాగే ఒక ఆడపిల్ల తన స్నేహితుడితోటి బయటికి వచ్చి భోజనం చేయడానికి, డిన్నర్ చేయడానికి అని చెప్పేసి బయటికి వచ్చింది. పత్రికలు రాసినటువంటి కథనం ప్రకారం, మీడియా చెప్పినటువంటి కథనం ప్రకారం ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఒక ముస్లిం, ఈ అమ్మాయి హిందూ. నేను ఇక్కడ మతపరంగా విభేదాలు తీసుకొని రావడం లేదు, కొంతమందిని జాగృతం చేయడానికి మాత్రమే విశ్లేషించి చెప్తున్నాను. అలాగే ఆ అమ్మాయి ఆ స్నేహితుడితోటి బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తరువాత ఆ స్నేహితుడు మరి భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఒక ఏకాంత ప్రదేశము కావాలని కోరుకొని ఒక చోట వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తరువాత అది ఒక చిన్న అడవి లాంటి ప్రాంతము, అక్కడ ఎవరు ఉండరు. ఆ ప్రాంతం అంతా కూడా రాత్రిపూట 10 దాటిపోయింది. 10 దాటిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి ఈ అమ్మాయిని కొంతమంది వీళ్ళ మీదకి అటాక్ చేసి, అక్కడ చెప్పినటువంటి ముందుగా వచ్చినటువంటి కథనం ప్రకారం ఎవరైతే ఆ అమ్మాయి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కొట్టి ఆ దాడి చేయబోతే అతను తప్పించుకొని పారిపోయాడు. చూడండి ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఒక ఆడపిల్లని ఒక మగపిల్లవాడు బయటికి తీసుకెళ్ళినప్పుడు తన వల్ల ఆ పిల్లకి ప్రమాదం జరిగినప్పుడు ఆ పిల్లను వదిలేశాడు, ఇతగాడు పారిపోయాడు. వేరే దిక్కుకు పారిపోయేసరికి ఈ పిల్లని పట్టుకొని 5గురు, ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరి పేర్లు కూడా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లే ఉన్నాయి. అంటే తీసుకెళ్ళినటువంటి స్నేహితుడు అదే మతానికి చెందినటువంటి వాడు. అక్కడ ఈ అమ్మాయిని చెరపట్టి అత్యాచారానికి గురి చేసినటువంటి వాళ్ళు కూడా అదే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ అమ్మాయిని కొట్టి 5గురు ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి అత్యాచారం అతి ఘోరంగా అతి భయంకరంగా చేసిన తరువాత ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి బంగారము, పర్సు, డబ్బు తీసుకొని పరారైపోయారు. ఆ తరువాత ఆ అమ్మాయిని తెల్లవారిన తర్వాత అక్కడ స్థానికులు, స్పృహ లేకుండా పడి ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూసినటువంటి స్థానికులు ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి తరలించి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అద్గదో అప్పుడే మనకి వాస్తవాలు గుర్తొస్తాయి, అప్పుడే మనకి విషయాలు బోధపడతాయి. ఎప్పుడైతే ఈ అమ్మాయి సంఘటన బయటికి వచ్చిందో వెంటనే పత్రికలు వార్తని రాసేశాయి. రాష్ట్రం మొత్తం కూడా భగ్గుమంది మరొక్కసారి. అది తీవ్రమైనటువంటి దుమారం రేపింది. ప్రతిపక్షాలు అబ్జెక్ట్ చేశాయి, ఖండించాయి, అలాగే నిరసన వ్యక్తం చేశాయి. ఇది ఎక్కడికో పోతుంది అని తెలిసినటువంటి మన దీది, అదే మన కాలా దీది, అంటే నలుపు రంగు పులుపుకున్నటువంటి కాలా దీది, నలుపు రంగు పులుపుకుని ఎర్ర జెండా పట్టుకున్నటువంటి మన కాలా దీది, ఆమె రూటే సపరేటు. ఎందుకనంటారేమో, నేను లాస్ట్ టైము ఆర్జికర్ కాలేజ్ సంఘటన జరిగినప్పుడే నేను ఒక మాట మాట్లాడాను. ఏమని మాట్లాడాను? ఉల్టా చోర్ కొత్వాల్ కో డాటే, అంటే
దొంగ పోలీసులు తరుముతుంటే గ్రామంలోకి పరిగెత్తి తిరిగి పోలీసులనే దొంగ దొంగ అని అరిచాట. అలా మన దీది గారి దగ్గర అలాంటి ట్రిక్కులు జిమ్మిక్కులు చాలా ఉన్నాయి. ఆర్జీ గారు కాలేజీ ఇష్యూ అప్పుడు మెడికో విద్యార్థిని అతి భయంకరంగా 18 మంది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి అతి నీచంగా, కిరాతకంగా, మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు చేసి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేస్తే దీది గారు వెంటనే ఏం చేశారు, జనాల్లో కలిసిపోయి ఆవిడ బంద్కు పిలుపునిచ్చి రోడ్డుకెక్కి స్లోగన్లు చేశారు. అర్థమైందా? వెరీ టాక్టివ్నెస్. ఎవరైనా కొత్తగా దరిద్రమైన రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే, అద్భుతంగా రాజకీయాల్లో ఎదిగి జనం చేత బూతులు తిట్టించుకోవాలి, లేకపోతే ఊహించి ఉమ్మేయించుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈవిడ దగ్గర, ఈ మహాతల్లి దగ్గర రాజకీయం నేర్చుకోవాలి. వెంటనే ఈవిడ ఏం చేసింది, జనాల్లో కలిసిపోయి, ఇందాక నేనన్నాను దొంగ పోలీసోడిని దొంగ అన్నట్టుగా, ముఖ్యమంత్రి సాక్షాత్తు జనాల్లో కలిసిపోయి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలని చేతులు ఎత్తి మరి గోల గోల చేసి అవతల పారేసి జనాల్ని కన్ఫ్యూజన్ కి గురి చేసి నోరు మూసుకునేటట్టు చేసింది. ఆ సంఘటన ఏమైంది, చివరికి ఏమీ తెలియనటువంటి వాడిని ఒక్కడిని ఆ సంఘటనకి బాధ్యుణ్ణి చేసి నామ్కే వాస్తు ఆ కాలేజ్ ఉన్నటువంటి హెచ్ఓడిని ట్రాన్స్ఫర్ చేసి, అక్కడ ఉన్నటువంటి కాలేజ్ డీన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ కేసుని దులిపి అవతల పారేసి మరుగున పడేసింది. దెబ్బకి మనందరం కూడా మర్చిపోయాం ఆ కేసు గురించి. ఎందుకంటే మనం కేసు జరిగినప్పుడు మాత్రమే ఒర్లుతాం, అప్పుడు మాత్రమే గుండెలు బాదుకుంటాం, అప్పుడే అందరం బయటకు వస్తాం, అప్పుడే న్యాయం జరగాలి అంటాం. కానీ ఏ అన్యాయం అయితే కోర్టుల ద్వారా జరిగిందో దాని మీద మాత్రం మనం చర్చలు పెట్టం. సంఘటన ఎలా జరిగింది, ఆమెను ఎక్కడ పట్టుకున్నాడు, అమ్మాయిని ఏం చేశాడు, బట్టలు ఎలా తీశాడు, ముక్కు మీద ఎలా గుద్దాడు, ఎన్నిసార్లు అనుభవించాడు, ఏ కాలు విరిచేశాడు, ఏ చెయ్యి విరిచేశాడు అంటే, చేసిన వాడి శాడిజం కంటే మాట్లాడే శాడిస్టులు ఇక్కడ ఎక్కువ మంది తయారైపోతాం మనం. అలాంటి వాటి మీద విపరీతంగా డిస్కషన్లు పెడతాము తప్ప ఆ కేసు చివరికి ఒక ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక అపరిచితుడు ఎవడైతే ఉన్నాడో, జస్ట్ ఆ కాలేజ్ లో ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ గ్యాంగ్ కి తెలిసిన వాడు, హీఈస్ నో వే కన్సర్న్ విత్ దట్ ఇన్సిడెంట్. ఆ అత్యాచారానికి సంబంధం లేనటువంటి వాడిని ఇరికిచ్చేసి వీడే నిందితుడు. కనీసం ఆ అమ్మాయిని ఒక్కడు అంత చిత్రహింసలు కాలు విరిచేసి, ఏది ఆర్జీ గారు మెడికో గురించి మాట్లాడుతున్నారు, కళ్ళు ఆ అమ్మాయి అద్దాలు పగలగొట్టి అద్దపు పెంకులు కళ్ళల్లో గుచ్చుకుపోయి ఇంత బీభత్సం ఒక్కడే చేస్తాడా అనేటటువంటిది కోర్టు సాక్షిభూతంగా నిలిచి అవునవును అని చెప్పి మన గాంధీ గారి ముందున్నటువంటి 3 కోతుల మాదిరి తీర్పు బయటకు వస్తే ఒక్కళ్ళం తీర్పు మీద మాట్లాడిన వాళ్ళం లేము, దీన్ని ఖండించిన వాళ్ళం లేము. ఈ కోర్టులు ఇలా ఎందుకు తీర్పులు ఇస్తున్నాయని గట్టిగా గళం విప్పిన ధైర్యము దమ్ము మనకి లేదు. మన వాదనలు ఎంతసేపు కూడా బాధితులు ఎవరైతే ఉంటారో బాధితుల మీదే గుడ్డగాల్చి మీద ఎవడైనా వేసాడు అని అంటే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే నీచము అనేటటువంటిది ఏదైనా ఉంటే ఆ నీచంలోనే పడి పొరలాడేటటువంటి తత్వం మనది. కాబట్టి ఈ జాతిని బాగు చేయాలంటే ఇంకొక కొత్త జాతి పుట్టాల్సింది. ఈ విధంగా అదే విధంగా మన కాలా దీది గారు, అదే మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఎంత చక్కగా హుందాగా కూర్చొని నిలబడి ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసినారు ప్రెస్ కి. ఏమని అనంటే, there is a private college, the matter nobody is supporting. You tell me, when Odisha before 3 weeks ago 3 girls are raped in the sea beach, what action is being taken by the Odisha government? And Bengal, if anything happens on women, we don't allow anything to be considered as a casual case. It's a serious case we consider. And that girl, it is shocking, she was studying in a private medical college. So all the private medical college, whose responsibility? How they came out in the night at 12:30? And it happens in the, so far I know, forest area. And 12:30, I do not know what happened. Investigation is on. I'm shocked to see the incident, but private medical colleges also is to take care.
అబ్బెబ్బెబ్బెబ్బే అది మెడికల్ కాలేజ్ అండి, మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్ది, నాకేం సంబంధం అందా. నాకు అర్థం కాక అడుగుతాను, అర్ధరాత్రి పూట అసలు ఆ కాలేజ్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం. ఈ అమ్మాయి అర్ధరాత్రి ఆడపిల్లలు ఎందుకు బయటకు వచ్చారు అని ప్రశ్నించింది. మై డియర్ దీది, అక్కాయ్, ఓ ప్రశ్న అడగాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఎన్నిసార్లు, ఎన్ని అర్ధరాత్రులు నువ్వు గడపలు దాటి బయటకు వచ్చావు జనం కోసం? అలాగే నీ జీవితంలో ఎప్పుడు రాత్రులు నువ్వు తిరగలేదా? ఏ రోజు నీకు వచ్చే అవసరం లేదా? ఏ రోజు స్వేచ్ఛగా నువ్వు తిరగాలని అనుకోలేదా? ఇక్కడ చాలా మంది మాట్లాడొచ్చు, అవునవును ఆడపిల్లలు అర్ధరాత్రి ఎందుకు తిరగాలి, దాన్ని నేను కూడా ఖండిస్తాను. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం విశ్లేషిస్తున్నాను. ఏంటి అనంటే, ఇవాళ మనం ఆడపిల్లల్ని కుటుంబానికి దూరంగా ఎక్కడికో పంపిస్తున్నాం. వాళ్ళు చదువుల పేరు మీద, ఉద్యోగాల పేరు మీద వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు ఒక స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళని కట్టడి చేసేటటువంటి వాళ్ళు లేరు. ఒక విధంగా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి టైమింగ్స్, వాళ్ళ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళేటటువంటి స్వేచ్ఛ వచ్చినప్పుడు అక్కడ జరిగిన తర్వాత కానీ ఎవరికి కూడా బోధపడటం లేదు. ఇది నేను మాత్రం ఆడపిల్లలకి స్పష్టంగా చెప్తున్నాను, ఎవ్వరికి కూడా ప్రమాదం జరుగుతుంది అని చెబుతుంటే అంత దాకా ఎందుకండి? అక్కడ అంత భయంకరమైన సంఘటన జరిగినప్పుడు ఈ ఆడపిల్ల, ఆ సంఘటన ఎవరి ద్వారా కూడా జరిగినప్పుడు ఈ ఆడపిల్లలు కనీసం జాగ్రత్త పడడం అనేటటువంటిది తెలియదా? సరే, ఆ పిల్ల నమ్మింది, ప్రేమించాడో స్నేహితుడో ప్రేమికుడో ఎవడో నమ్మి బయటికి వెళ్ళింది, ఆ అమ్మాయిదే తప్పు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు చూసినా ఆడపిల్లదే తప్పు. నిజమేరా, ఆడపిల్లది తప్పు అనుకున్నప్పుడు ఆ ఆడపిల్లని బయటికి తీసుకెళ్లే వాడిని ఏ చెప్పులతో కొట్టాలి, ఏ కంచితో కాల్చి వాతలు పెట్టాలి. ఈ సమాజంలో ప్రతి ఒక్క మగవాడికి, ఈ తప్పుడు పనులు చేసేటటువంటి మగవాడిని సమర్థించేటటువంటి ఈ ప్రపంచంలో ఆడపిల్ల అమాయకంగా నమ్మి మోసపోయిన ఆడపిల్లనే మాట్లాడతారు. అలాగే ఆడపిల్ల కావాలని చేసినా కూడా ఆడపిల్లే బలి అవుతుంది. ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ అంశం మీద ఖచ్చితంగా చర్చలు జరగాలి. రావాల్సినది మార్పు ఎవరిలో రావాలి? సమాజం యొక్క దృక్పథం, చూసేటటువంటి దృక్పథంలో మార్పు రావాలి. ఈ రోజు అర్ధరాత్రులు సాఫ్ట్వేర్ కంపెనీలు ఆడపిల్లలకి ఎందుకు పెడుతున్నాయి? మీరు ఆడవాళ్ళు మీరు రాకండి, లోపల కూర్చోండి అనంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించినటువంటి చదువులు ఆ తల్లిదండ్రులు పిల్లలు బాగుపడతారని చదివించిన తరువాత వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాలు, ఎంచుకున్నటువంటి ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినటువంటి టైమింగ్స్ లోనే పని చేయాల్సినటువంటి అగత్యం ఈ రోజు పడింది. దాని మీద ఒక రూల్ తీసుకురమ్మని ఈ సోకాల్డ్ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్ల అర్ధరాత్రి గడప దాటకూడదని మాట్లాడేటటువంటి వాళ్ళందరం కూడా ఏమని కృషి చేయాలంటే, నిజమేనండి, సాయంత్రం 5 తర్వాత ఆడపిల్లలకి ఏ డ్యూటీలు వేయొద్దు, ఆడపిల్లల్ని క్షేమంగా ఇంట్లోనే ఉంచుదాం, మన అక్క చెల్లెళ్ళని బాగా చూసుకుందాము, వాళ్ళకి రక్షణనిద్దాము అని ఏ ప్రభుత్వాలు ఆలోచించినాయి? ఏ సమాజం ఆలోచించింది? ఏ పెద్దలు ఆలోచించారు? ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కూడా మమ్మాయి ఉద్యోగం చేస్తుంది అని చెప్పేసి పంపిస్తున్నారు. ఆ అమ్మాయి ఎన్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటుందో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు కొంతమంది, నేను అందరి పేరెంట్స్ని అనడం లేదమ్మా, కొంతమందికి కనీసం బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి పేరెంట్స్ కూడా నాకు తెలుసు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇది జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన అండి. ఒక ఆడపిల్ల 5 వ్యక్తులు అతి భయంకరంగా అత్యాచారం చేస్తే ఆ పెయిన్ పడినటువంటి ఆ నరకము ఆడపిల్లకే తెలుసు. మంచో చెడో, పొరపాటో గ్రహపాటో ఒక తప్పు జరిగినప్పుడు బాధితురాల్ని కుళ్ళబొడవడం దయచేసి మానండి. తర్వాత మాట్లాడదామండి దాని మీద. గాయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్లతోటి విషయం డైవర్ట్ అవుతుంది. మన దీదీ గారు ఏమన్నారు? అర్ధరాత్రి అసలు ఆడపిల్ల ఎందుకు బయటికి రావాలి? నేను అడుగుతున్నాను, దీది, నువ్వు అర్ధరాత్రుల్లో ఆడపిల్లలు బయటికి వస్తున్నారు, వాళ్ళకి రక్షణ లేకుండా ఎందుకు చేసావని తిరిగి మేమందరం ప్రశ్నిస్తున్నాం. నీ ప్రభుత్వం తరపు నుంచి నువ్వు సమాధానం చెప్పు. రైట్, ఈ విషయంలో మమతా బెనర్జీ చాలా చక్కగా మాట్లాడాను అనుకుంది. అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి రావాల్సిందే ఉంది, బయటకు వస్తే ఇలాగే జరుగుతాయి. వాస్తవమే దీది, మీకే ఓటేస్తా. మాట్లాడే దొంగనా కొడుకులకి, మాట్లాడే పిచ్చ మొహాలకు కూడా నేనే ఓటేస్తున్నా. అయితే ఒక విషయానికి మీరందరూ నాకు సమాధానం చెప్పండి. ఆర్జికర్ కాలేజీలో చనిపోయినటువంటి మెడికో ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అర్ధరాత్రి బయటికి రాలేదే. ఆ అమ్మాయి ఉన్నటువంటి హాస్పిటల్లోనే, అన్ని వందల మంది ఉన్నటువంటి హాస్పిటల్లోనే, డ్యూటీలోనే
చుట్టూ డ్యూటీ చేస్తుండగా ఒకానొక గదిలో జరిగిన దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే లోపల ఉన్నటువంటి ఆడపిల్లకేమో అక్కడ ఏం జరిగిందో అంటే మీ ఎవ్వడు ఇష్టం వచ్చినట్టు వాడు కథలు అల్లేస్తా ఉంటాడు. ఆ పిల్లకి అది అత్యాచారం, ఆ పిల్ల మీద అంత భయంకరంగా అత్యాచారం జరిగితే ఆ పిల్లకి న్యాయం జరగాలి అనేటటువంటి పోరాటాలు మానేసి ఎన్ని చర్చలు ఎంత నీచంగా చేశామో మనకే తెలియాలి. ఆ లోపల ఉన్నటువంటి ఆడపిల్ల గురించిన జాలి లేదు గాని ఆవేశంతో మనం మాత్రం లెక్చర్లు ఇచ్చాం. మరి ఇవాళ బయటకు వస్తే ఆడపిల్లకి ఇలా జరుగుతుందని ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మహిళ ఉండి మాట్లాడడానికి సిగ్గు లేదా? మరి ఈ బయటకు వచ్చిన ఆడపిల్లలకి ఇలా జరుగుతాయని అనుకున్నప్పుడు మరి లోపల ఆర్జీకర్ కాలేజ్ లో ఉన్న మెడికోకి లోపల ఉన్నప్పుడే జరిగిన దానికి ఏం సమాధానం చెప్తుంది ఈ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ? ఈ పాయింట్ ఎందుకు మాట్లాడరు? ఇది ఎందుకు అడగరు? అంటే లోపల ఉంటేనేమో మందిలో దూరి నిరసనలు వ్యక్తం చేసి రాస్తారోకోలు ఆవిడే చేసేసి ఎవరికి చెప్పాలో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసినటువంటి మహోన్నతమైన తెలివితేటలు కలిగిన, దీన్ని అతి తెలివితేటలు అంటారనమాట. అతి తెలివితేటలు కలిగినటువంటి స్త్రీమూర్తి. ఆ తర్వాత బయటికి వచ్చి ఇలా జరిగితే ఆడదాన్ని ఎవడు బయటికి రమ్మన్నాడు? నువ్వు ఆడదానివే. నీ పదవి కోసము లేకపోతే నువ్వు నీ జీవితంలో ఎన్ని వందల వేల సార్లు అర్ధరాత్రి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్నిసార్లు నువ్వు పని కోసమే వచ్చావా? గాలి పీల్చుకుంటానికి రాలేదా? అమ్మాయి హాస్టల్లో ఉండి ఉండి ఆ చదువు స్ట్రెస్ లో ఉండి ఉండి బయటికి స్నేహితుడితో భోజనం చేయడానికి అని చెప్పేసి వస్తారు, ఆడపిల్లలు వస్తారు. సరే, వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళారు అనేది కథనమే తప్ప మరి ఈ స్నేహితుడు అదే మతానికి చెందినటువంటి వాడు, ఇక్కడ అత్యాచారం చేసింది కూడా అదే మతానికి చెందినటువంటి వ్యక్తులు. అండర్లైన్ దిస్ పాయింట్. ఈ స్నేహితుడు ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అక్కడికి తీసుకెళ్లలేదు అనడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా? తీసుకెళ్లాడు అనడానికి చాలా పాయింట్స్ దొరుకుతున్నాయి మనకు. అక్కడ తీసుకెళ్లాడు అనడానికి వాడే ఇదంతా ప్లాన్ చేశాడు అనడానికి చాలా 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 సాక్ష్యం ఉంది. వీడు కొట్టంగానే పారిపోవడం, ఆ ప్లేస్ కి వెళ్ళడం, అక్కడ 5గురు ఉండడం, ఇంతకు ముందు మరి ఆ ప్రాంతాల్లో ఇలాంటివి జరగలేదు. ఈ సమాచారం అమ్మాయి అక్కడికి వస్తుందని అందించింది ఎవడు? వాడు పారిపోవడం ఏంటి? ఆడపిల్లను వదిలేసి పారిపోయిన వాడిని మనం మాట్లాడడం, దౌర్జన్యం చేసిన వాడిని మనం ఆడపిల్ల అర్ధరాత్రి ఎందుకు బయటికి వెళ్ళింది? అరే ఆడపిల్ల, నిజం చెప్తున్నాను కదా, కొంతమంది, అందరినీ నేను అనట్లేదండి, కొంతమంది ఆడపిల్లలు అమాయకంగానే ఉంటారు. ఆ అమాయకులే బలవుతారు బాస్టర్స్. అర్థమైందా? అమాయకులైనటువంటి ఆడపిల్లల్నే వాళ్ళు వంచిస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు బయటికి తీసుకొస్తారు. ఈ విధమైనటువంటి దౌర్జన్యాలకి గురయ్యేది అమాయకులైనటువంటి ఆడపిల్లలే తప్ప అతి తెలివితేటలున్న మమతా దీదీలు కాదు, లేకపోతే ఇంకొక ఆడవాళ్ళు కాదు, బరి తెగించిన ఆడవాళ్ళు కాదు. ఎందుకంటే అవి చాలా చాలా తెలివితేటలు కలిగినట్టు మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను అమాయకమైనటువంటి ఆడపిల్లలు వాళ్ళ మనస్తత్వాన్ని చాలా జాగ్రత్తగా పసిగట్టినటువంటి వాళ్ళు మాత్రమే, ఆ ఆడపిల్లలు మాత్రమే బలి అవుతారు తప్ప విచ్చలవిడితనంగా వెళ్ళినటువంటి ఆడవాళ్ళు నాశనం అయ్యారు అని చూపించండి నాకెవరైనా. ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే ఆడపిల్లల్ని కనీసము, అరే మన బిడ్డ బయటికి వెళ్తుందంటే మనం ఏ సెక్యూరిటీ ఇస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించండి. మన పిల్ల మనస్తత్వం ఆలోచించండి. మన పిల్ల ఎంత ఎమోషన్స్ తో కూడుకుని ఉంటుందో ఆలోచించండి. ఎవరినైనా ఇట్టే నమ్మేసే మనస్తత్వం ఉన్నటువంటి ఆడపిల్లకి మనం ఇవ్వవలసిన రక్షణ, మనం ఇవ్వవలసిన గైడెన్స్ ఏమిటో ఇక్కడ ఆలోచించడం మానేసి ఎంతసేపు ఆడదాన్ని ఎవడు బయటికి రమ్మన్నాడండి? ఆడదాన్ని, అరే ఈ రోజుల్లో కూడా ఆడద మంగళసూత్రం వేసుకోలేదు ఎందుకు, ఆడద అర్ధరాత్రి బయటికి ఎందుకు వచ్చిందని మాట్లాడే చెత్తనా కొడుకుల్ని చెప్పులు దండేసి కొట్టాలి. మళ్ళా సిగ్గు శరం లేకుండా ఎవడు ఏది పడితే అది వాగేస్తే, ఎవడు ఏది పడితే గుడ్డగాల్చి మీద బారేస్తే, చెడు అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటి దీని కింద బుర్రలో పెట్టుకొని మనం ఆలోచిస్తామంటే ఇది ఆలోచిస్తున్నాం కాబట్టి మన ఆడపిల్లలు ఈ సమాజాన్ని ఇంకా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమాజంలో ఎమడలేకపోతున్నారు. ఈ సమాజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అండర్స్టాండ్. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, 1000 శవాలను తిన్నటువంటి రాబందు కూడా, అలాగే 1000 గొడ్లను తిన్నటువంటి రాబందు కూడా ఒక్క గాలి వానకి చస్తుందన్నట్టుగా పొయ్యి వీళ్ళకి గోరి కట్టే టైము డెఫినెట్ గా వస్తుంది. ఆ తుఫాను ఎలక్షన్ లో రావచ్చు, అవినీతి పరంగా రావచ్చు, నోరు పారేసుకొని ఏ విధంగానైనా
ఖచ్చితంగా కర్మ వచ్చే తీరుతుంది. అది మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇకపోతే ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా, కేవలము సంఘటన జరిగినప్పుడు మాత్రమే మనం విశ్లేషణలు వేస్తున్నాం. ఆ సంఘటనకి ఆ తీర్పు వచ్చిన తరువాత ఇలాంటి కేసుల్లో ఆ నిందితులకు పడినటువంటి శిక్షల మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి వాటి మీద కూడా డిస్కషన్స్ పెట్టి జనంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తే, అలాగే తప్పు చేసిన వాడిలో ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా సమాజంలో మార్పు రాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. తప్పెవరిది? తిలా పాపం తలా పిడికెడు. ఎడ్యుకేట్ చేయనటువంటి విద్యా వ్యవస్థలది, ఎడ్యుకేట్ కానటువంటి తల్లిదండ్రులది, ఎడ్యుకేట్ ఎలా చెయ్యాలో అర్థం కాని మీడియాది. ఏదైనా సరే గుడ్డగాల్చి మీద వేసి ఆనందం చూద్దామనుకుని కొంతమంది శాడిస్టులది. ఎవరిది తప్పు? ఇంతమంది ఈ యొక్క పాపంలో భాగం పంచుకుని ఈ సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎవరు సంస్కరించాలి? ఎవడికి వాడే సంస్కరించుకోవాలి. అప్పుడే దానికే ఒక సమాధానం ఉంటుంది, ధర్మబద్ధంగా నడవమని. ఎందుకు సనాతన ధర్మంలో ఎందుకు ఇన్ని నియమాలు పెట్టారు? పరాయి స్త్రీని తల్లితో సమానంగా చూడు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని నా సనాతన ధర్మంలో మాత్రమే ఉందిరా. స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో, ఎక్కడైతే గౌరవించబడుతుందో, ఎక్కడైతే సంరక్షించబడుతుందో అక్కడే దేవతలు ఉంటారు అని నా ధర్మం ఎందుకు చెప్పింది అనంటే, ధర్మం నేర్పింది నీకు. నీ బిడ్డ పాడైపోతుంది, నీ భార్య అల్లరి పాలవుతుంది, నీ అత్తగారు దుర్మార్గంగా ఆలోచిస్తారు. ఇలాంటివన్నీ వద్దు. ఆడదాన్ని ఎప్పుడైతే పూజిస్తామో, ఎక్కడైతే సంస్కారం అనేటటువంటిది ఉంటుందో, ఆ సంస్కారబద్ధంగా మనం నడవడం వల్ల ముందు మనం సేఫ్గా ఉంటాం. మనం ఎలా వెళ్ళాలో అలా వెళ్తాం. అలా కాకుండా ఈ మమతా బెనర్జీ లాగా, ఈ దరిద్రురాలు చేసినట్టుగా అక్కడి నుంచి ఆ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలని తీసుకొని వచ్చి విపరీతంగా ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసము లక్షల కొద్ది వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేసి, ఐడి కార్డులు ఇచ్చేసి వాళ్ళను ఓటర్లుగా చేర్చి ఆ రాష్ట్రంలో విపరీతమైనటువంటి హింసని ప్రేరేపిస్తున్నటువంటి ఈ దీది చివరికి అదే హింసకి గురవుతుంది. రాసి పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకే ఒక్క ఉదాహరణ చెప్తా. ఇన్ని సంఘటనలు భయంకరంగా జరిగితే ఈ కాలాదీది అతి భయంకరంగా ఒక ఆడదై ఉండి కూడా ఆడపిల్లల తరపున కాదు, అత్యాచారం చేసినటువంటి నరరూప రాక్షసులకు వత్తాసు పలుకుతుంటే, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ద గ్రేట్ యోగి ఆదిత్యనాథ్ నిన్నగాక మొన్న మనం వార్త చూసాము, పసిపిల్లల మీద అత్యాచారం చేస్తున్నటువంటి వాడిని ఎన్కౌంటర్ చేసి అవతల పడేశాడు. ఆలోచించుకోండి మిత్రులారా. కానీ ధర్మము, ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క నియమాలు గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మం యొక్క నిర్దిష్టత, గౌరవము, అది ఎంత విలువైందో తెలుసుకోండి. ధర్మం తెలిసిన వాడికి ఓటేస్తారా, లేకపోతే కర్మకాలి ఇలాంటి దరిద్రులకి ఓటేస్తారా? మన ఆడపిల్లలకి రక్షణ సనాతన ధర్మంలో ఉందా, ఎర్ర జెండాల్లో ఉందా? ఆలోచించుకోవాల్సింది మీరే. జై హింద్.